పెళ్ళాం పక్కలో బల్లెం తాళికి బలి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే భయ్య హస్బెండ్ బెండు తీస్తున్నారు. నిజంగా ఒక సంఘటన మరొక సంఘటనతోటి మనం ముందుకు వస్తున్నారని చెప్పాలి. ఇక్కడ మరొక సంఘటన చూడాలి భయ్య. నిజంగా ఘోరంగా తయారైపోయారు ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే. పెళ్ళై నెల రోజులు అయిందో లేదో భయ్య, ఎన్నోసార్లు చంపాలని ట్రై చేసిందంట. ఇక తల్లితో కలిపి మొత్తానికి పగడబందిగా ప్లాన్ చేసి కట్టుకున్న మొగను మాత్రం నిజంగా కడతీర్చడని చెప్పాలి. ఇక పాత లవరు ఆమెకు ఆల్రెడీ ఉన్న తర్వాత పెళ్లి చేసుకొని నెల రోజులు అయింది. ఈ నెలలో ఎన్నోసార్లు పగడబందిగా ప్లాన్ చేసినప్పటికీ 6 సార్లు తప్పించుకున్నట్ట. ఇక 7వసారి మనోనికి మూడినట్టున్నది. మొత్తానికి చంపి పడేసారు తల్లి బిడ్డలు కలిసి. విషయం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళికి ముందే ఆమెకు లవర్ ఉన్నాడంట, బ్యాంకులో పనిచేస్తాడంట. అతడి కోసం ఇక ఫోన్లు చేసి ఇక దూరం అవుతుందని ఫీలింగ్ వచ్చిందేమో, భర్తని దూరం చేయాలని ఫిక్స్ అయిపోయింది. ఇక కన్న తల్లితో చేతులు కలిపి కడదేసి ఇప్పుడు ఏమో కసాయి వల్ల మారిపోయి ఇప్పుడు మన జైలు పాలైపోయారని చెప్పాలి. నిజంగా ఒక సంఘటన మనం మరొక సంఘటనతోటి ముందుకు వస్తున్నారు. ఏమైందిరా స్వామి ఇట్లా తయారైపోయారు ఆడవాళ్ళంతా? ఏం పోయేగాలమో మాయ రోగమో ఏమైందిరా స్వామి? ఈ ఆడవాళ్ళకి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? పెళ్ళి అయినాక మొగుళ్ళ పానాలు ఎందుకు తీస్తున్నారో అర్థమవుతలేదు. అదేమన్నా ఉంటే పెళ్ళికి ముందే ఎవడైతే నచ్చిండో, ఎవడైతే లవ్ చేసుకున్నారో వాళ్ళతో పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. పెళ్ళి చేసుకుని ఒక జీవితాన్ని నాశనం చేసుకునేందుకు, మీ జీవితాలు జైలుపాలు చేసుకునేందుకు అదేం ఆనందమో అర్థమవుతలేదు. కర్కశ ఆనందానికి తయారైపోయారు ఆడవాళ్ళంతా అని చెప్పాలి. నిజంగా ఒక సంఘటన మరొక సంఘటన వెలుగులోకి వస్తుంది. ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఏడ దొరికిన ఆయన ఏడ దొరికిన సంత లెక్క తయారైపోయారు. అసలు అర్థం లేకుండా ఆ సుపారీ ఇచ్చి గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటూ లవర్ల కోసము ఇక్కడ కట్టుకున్న భర్తల్ని కడతీరుస్తున్నారని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత మొగుడు నచ్చకుంటే విడాకులు అనే ఒక ఆప్షన్ ఉన్నది. విడాకులు తీసుకోవచ్చు. అనవసరంగా వాడు పెళ్లి చేసుకొని వాడికి ఎన్నో ఆశలు ఉన్న జీవితాన్ని నాశనం చేసి మీ జీవితాన్ని జైలు పాలు చేసి ఈ ఇద్దరి మధ్యలో మీ ముందున్న లవర్ని కాస్త వాడిని ఇరికించి ఇట్లా 3 కుటుంబాలను బలి తీసుకోవడం అవసరమా? ఒక పెళ్ళి అనేది ముందుగానే ఆలోచించండి అమ్మ. ఎందుకు ఇదంతా లొల్లి? మీకు ముందుగా ఎవడన్నా నచ్చుంటే, ఏదైనా సంబంధాలు ఉంటే వాటితో వెళ్ళండి. అనవసరంగా ఒకటి పెళ్లి చేసుకొని వాడిని చంపి మళ్ళీ వాడి కోసం పోతా అని చెప్పేసి 3 కుటుంబాలని నాశనం చేసి ముచ్చటగా పోయి జైల్లో కూర్చుంటుంది. ఇదంతా పనికిరాని సంతలేక తయారైపోయిందని చెప్పాలి. కొంచెం ఆలోచించండి. విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంటుంది, విడాకులు తీసుకోండి. ప్రతిదానికి ఒకటే ఆప్షన్ ఉన్నట్టు లేదు. పోయి అందరు మర్డర్ చేసి మళ్ళీ దొరికిపోయి భయ్యా ఇలాంటి సంఘటనలు అరికట్టాలంటే మీకు ఎలాంటి ఐడియాలు ఉన్నాయో ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.